గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు దిక్సూచి. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? మధ్య తరగతికి అందుబాటులో విదేశీ వైద్య విద్య. సెంట్రల్ అమెరికా, చైనా, ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ మేనేజర్ శివగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు దిక్సూచి. నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఏ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయొచ్చు? నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా ముఖ్యంగా మేము పంపిస్తున్న కంట్రీస్ వచ్చేసి అమెరికన్ కాంటినెంటల్, అదేవిధంగా ఏషియన్, యూరోపియన్ కాంటినెంటల్ పంపించడం జరుగుతుందండి. సో దీన్ని చూసిన ఫస్ట్ మనం అమెరికన్ కాంటినెంట్లో చూసుకున్నట్లయితే సెంట్రల్ అమెరికాలో బెలీజ్గా ఫస్ట్ మేము అమెరికాకి స్టూడెంట్ పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్యూరేషన్ కూడా తక్కువగా ఉంటుంది మనకి. సో అది కాకుండా మనకి ఏషియాలో చూసుకున్నట్లయితే మనకి ఏషియాలో చూసుకుంటే చైనా, అదేవిధంగా ఫిలిప్పైన్స్, కిర్గిస్తాన్, ఈ 3 కంట్రీస్ మనం ఎక్కువ స్టూడెంట్స్ అనేది పంపించడం జరుగుతుందండి. ఓకే, మరి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే డ్యూరేషన్ ఎంత ఉంటుంది? సో డ్యూరేషన్ అనేది మనకి ఒక్కొక్క కంట్రీ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మనకు వచ్చేసి ఫస్ట్ మనకి ఇందాక చెప్పినట్టుగా నేను సెంట్రల్ అమెరికాలో తక్కువ డ్యూరేషన్ అంటే మనకి ఓన్లీ కేవలం మనకి 4 years మాత్రం డ్యూరేషన్ ఉంటుంది మనకి. ఫస్ట్ 2 years మనకి బేసిక్ సైన్స్ అండ్ నెక్స్ట్ 2 years క్లినికల్ రొటేషన్ ఉంటుంది. సో దాని తర్వాత ఒక 1 year ఇంటర్న్షిప్ మనం ఇండియాలో చేసుకోవచ్చు. టోటల్గా ఇండియాలో ఎవరైనా కూడా ఒక స్టూడెంట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ ద్వారా కానివ్వండి, వేరే ఇతర రీజన్స్ వలన ఏదైనా ఒక 1 year లాస్ అయినట్లయితే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనకి అమెరికన్ కాంటినెంట్లో సెంట్రల్ అమెరికా తీసుకోవచ్చు. తర్వాత చూసినట్లయితే మనకి ఏషియన్ కాంటినెంట్లో కూడా మనకి కంట్రీకి వచ్చేసి ఫస్ట్ మనం చైనాలో చూసుకుంటే 5 years + 1 year ఇంటర్న్షిప్ ఉంటుందండి. ఈ 1 year ఇంటర్న్షిప్ మనం చైనాలో కూడా చేసుకోవచ్చు, లేదంటే మన ఇండియా వచ్చి ఇండియాలో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిలిప్పైన్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 4 years 9 months ఉంటుందండి. ఈ 4 years 9 monthsలో ఫస్ట్ మనకు ఒక 9 months వచ్చేసి బేసిక్ సైన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, బీఎస్ ప్రోగ్రామ్, అది బ్యాచిలర్ ఆఫ్ సైన్స్. దాని తర్వాత స్టూడెంట్ ఎన్మాట్ ఎగ్జామ్ రాసుకోవాలండి. దాని తర్వాత 4 years ఎండీ ఉంటుంది. టోటల్గా 4 years 9 months తర్వాత ఇండియా వచ్చి మనం ఇంటర్న్షిప్ చేసుకునే ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. తర్వాత మనకి కిర్గిస్తాన్లో చూసుకుంటే యూరోపియన్ కరికులం కింద వస్తుంది మనకి కిర్గిస్తాన్ అనేది. యాక్చువల్ ఏషియన్ కాంటినెంట్ అయినా కూడా వాళ్ళు ఫాలో అయ్యే కరికులం వచ్చి యూరోపియన్ కరికులం ఉంటుంది. సో ఇక్కడ వచ్చి టోటల్ మనకి 6 years డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఇంటర్న్షిప్ మ్యాండేటరీ మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ 6 years. ఒకవేళ ఉక్రెయిన్లో చేద్దాం అనుకున్నా కూడా 6 years ఉంటుంది మనకి. టోటల్ 6 years ఉంటుంది. అంటే యూరోపియన్ కరికులం ఏదైతే కంట్రీస్ ఫాలో అవుతున్నాయో వాళ్ళకి మినిమం 6 years డ్యూరేషన్గా ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఈసీటీఎస్ ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళకి ఆ క్రెడిట్స్ అనేది మినిమం 6 years అయితే వాళ్ళకి మాత్రం ఈక్వలెంట్ క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ కొంచెం ఒక 1 year ఎక్కువ మనకి డ్యూరేషన్గా చెప్పుకోవచ్చు మనకి. ఓకే, అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అది కూడా చెప్పండి. సో మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి అబ్రాడ్లో ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మనకి క్యాపిటలేషన్ కానివ్వండి, డొనేషన్స్ కానీ ఏమి ఉండవండి. ఓన్లీ మీకు ఇయర్లీ ఫీజెస్ మాత్రం పే చేసుకోవాలి. సో మనకు ఒక్కొక్క కంట్రీ వరకు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సెంట్రల్ అమెరికాలో మనకి టోటల్ డ్యూరేషన్ వచ్చి 4 years అయినా కూడా మనకి పర్ ఇయర్ ట్యూషన్ ఫీ 5 lakhs ఉంటుంది. అండ్ 4 years మనకి 20 lakhs మనం బడ్జెట్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏషియన్ కాంటినెంట్లో చైనాలో చూసుకుంటే మనకి మినిమం మనకి కాలేజ్ ట్యూషన్ ఫీస్ 1,50,000 స్టార్ట్ అవుతుందండి మనకి. మాక్సిమం మనకి కాలేజ్ని బట్టి 4,50,000 వరకు కూడా ఉందన్నమాట మనకి. అంటే ఓవరాల్ ఒక చైనాలో ఒక మంచి యూనివర్సిటీ మనం మెడిసిన్ చేసుకోవాలంటే మాత్రం ఓవరాల్ ఈ 5 years ఒక 15 lakhs బడ్జెట్ కనుక మనం పెట్టుకోగలిగితే ట్యూషన్ ఫీజు వరకు చైనాలో ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫిలిప్పైన్స్లో చూసుకుంటే మనకి ఏషియన్ కాంటినెంట్లో అయినా కూడా మనకి అమెరికన్ కరికులం ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ట్యూషన్ ఫీజెస్ చూసుకుంటే మనకి 5 years కలిపి మనకి ఒక 14 lakhs నుంచి 16 lakhs మధ్యలో ఉన్నాయండి. అంటే కాలేజ్ని బట్టి డిపెండ్ అవుతుంది మనకి. అవును, 16 lakhs ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు అనమాట మనకి. ఇవి కాకుండా ఫుడ్, అకామిడేషన్, అంటే అదర్ ట్రాన్స్పోర్టేషన్ అవి సపరేట్గా ఉంటాయి. అంటే ఫిలిప్పైన్లో చేసుకుంటే ఒక 15 lakhs బడ్జెట్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కూడా. అంటే చైనాలో ఫిలిప్పైన్స్లో ఆల్మోస్ట్ ఈక్వలెంట్గా ఉంటుంది మనకి. అండ్ తక్కువ బడ్జెట్ చూసిన మనకి కిర్గిస్తాన్లో ఉందండి. ఈ 6 years డ్యూరేషన్ మీకు టోటల్గా వచ్చేసి 8 lakhs మాత్రం ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే పర్ ఇయర్ మనకి 1,30,000 rupees మాత్రమే. ఆ 1,30,000 కూడా వాళ్ళు 2 installments పే చేసుకోవచ్చు. ఎవ్రీ 6 months ఒకసారి 65,000 పే చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా మీకు ఒక 8 lakhs బడ్జెట్ పెట్టుకుంటే కిర్గిస్తాన్లో ట్యూషన్ ఫీజు కంప్లీట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక కంట్రీని బట్టి, ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి మనకి ట్యూషన్ ఫీజెస్ ఉంటాయి. అండ్ ఆ ట్యూషన్ ఫీజెస్ బట్టి మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది మనకి. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 2,50,000 మధ్యలో అయితే మనకి ఒక మంచి ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఇస్తున్న యూనివర్సిటీస్ మనకు ఉన్నాయండి. సో పేరెంట్స్ అనేది ఒక 15 lakhs ట్యూషన్ ఫీజు ఎఫోర్డ్ చేసుకోగలిగితే అబ్రాడ్ వెళ్ళడం మంచిదండి. ఓకే, అన్నిటికంటే కిర్గిస్తాన్లో అయితే తక్కువలో ఉంది మనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్టూడెంట్స్ బాగా కష్టపడాలి, అక్కడ చదువుకోవాలి. అంటే ఫెసిలిటీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి స్టూడెంట్స్కి వచ్చేసి. అక్కడ టీచింగ్ అంతా బాగానే ఉంది. కానీ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ల్యాబొరేటరీస్లో కానివ్వండి, లైబ్రరీస్ కానీ అన్ని బాగానే ఉంది మనకి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంది మనకి. సో అయినా కూడా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినాక బాగా కష్టపడాలి. ఎందుకంటే తక్కువ ఫీజులు ఉన్న యూనివర్సిటీస్ అంటే ఫ్యాకల్టీ కూడా మనకి అంత ఎక్కువ ఉండకపోవచ్చు మనకి. కాబట్టి స్టూడెంట్స్ చదువుకోవాలి. కాబట్టి మనకి ఆ ఫెసిలిటీస్ ఉంది, మన ఫెసిలిటీ మనకు ఉంది. ఆ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకోవాలి స్టూడెంట్ వచ్చేసి. సో మినిమం వచ్చేసి ఒక 1,30,000 పే చేసుకుంటే కిర్గిస్తాన్లో మనకి ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? సో ఫస్ట్ మనకి విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ కంట్రీ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీ మనకి ఆ వాతావరణ పరిస్థితులు కానివ్వండి, అక్కడ భాష కానివ్వండి మనకి, అండ్ ఆ కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్క విషయం కూడా మన స్టూడెంట్స్ చూసుకోవాలి. సో ముఖ్యంగా వచ్చేసి మనం లాంగ్వేజ్ చూసుకోవాలి, తర్వాత ఆ కంట్రీ యొక్క కరికులం చూసుకోవాలి, అక్కడ వాతావరణ పరిస్థితులు చూసుకోవాలి, అండ్ ఆ కంట్రీకి ఎన్ని ఇయర్స్ నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్తున్నారు, అండ్ ఆ కంట్రీలో ఎంతమంది స్టూడెంట్స్ మనకు పాస్ అయ్యి వచ్చారు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు,
అది కాకుండా ఆ కంట్రీకి మన ఇండియాకు ఉన్న రిలేషన్ చూసుకోవాలి మనం. అండ్ ఆ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా ఏ విధంగా ఉంది, అక్కడ చేసుకున్న తర్వాత విదేశాల్లో ఏ విధంగా అవకాశాలు వస్తున్నాయి. సో ఫస్ట్ ఒక కంట్రీ సెలక్షన్ మనం చేసుకోవాలి. అండ్ ఎకనామికల్గా ఆ కంట్రీ స్టాండర్డ్ ఉందా లేదా. సో ఎకనామికల్గా స్టాండర్డ్ ఉన్న కంట్రీస్లో మనం ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత కూడా మనకి చాలా వరకు అక్కడ మనం స్థిరపడేదానికి అవకాశాలు ఉంటాయి. సో అది కాకుండా ఏంటంటే ఎకనామికల్గా చాలా బాగున్న వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా సహకారం ఉంటుంది. సో ఇలాంటి విషయాలు వచ్చి ఫస్ట్ మనం ఒక కంట్రీ గురించి మనం ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే ఆ కంట్రీలో వచ్చేసి మనకి టోటల్గా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి వచ్చేసి డ్యూరేషన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ చదువుకున్న తర్వాత స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేకుంటే పీజీ చేయడానికి ఏ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటివి మనం కంట్రీ ఫస్ట్ దృష్టిలో పెట్టుకోవాలండి. తర్వాత యూనివర్సిటీ విషయానికి వస్తే మనకి ఈ యూనివర్సిటీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది, అండ్ యూనివర్సిటీ రికగ్నిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. రికగ్నిషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఆమోదం పొందిందా లేదా, WHO ద్వారా ఆమోదం పొందిందా లేదా, అదేవిధంగా ECFMG యూరోపియన్ టోటల్ వచ్చేసి ECFMG రికగ్నిషన్ ఉందా లేదా మనకి. ఇలా ప్రతి ఒక్క రికగ్నిషన్ మనం చూసుకోవాలి. ఎందుకంటే రికగ్నిషన్స్ చూసుకున్నట్లయితే రేపు ఇండియాలో వచ్చిన తర్వాత మనకి MCI ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే మనకి ఏదైనా యూనివర్సిటీ మనకి వెళ్ళే ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ వెబ్సైట్ లిస్ట్లో ఉందా లేదా, మనకి MCI.India వెబ్సైట్లోకి వెళ్తే ఈ యూనివర్సిటీ రికగ్నిషన్ ఉందా లేదు చూసుకోవచ్చండి. సో దాని తర్వాత రేపు వచ్చిన ఇండియాలో MCI రాసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ కాకుండా మనకి అక్కడ ఆ యూనివర్సిటీలో లైబ్రరీస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా, అండ్ సిటీలో ఉందా లేదా యూనివర్సిటీ, సిటీకి బయట ఉందా, అండ్ స్టూడెంట్స్కి అకామిడేషన్ ఇన్ ద క్యాంపస్లో ఉందా లేదా. సో ఇలాంటి విషయాలు చాలా మనం పరిగణలోకి తీసుకొని అక్కడ యూనివర్సిటీ కానివ్వండి అక్కడ కంట్రీస్గా మనం సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి. కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పారు, అలాగే కంట్రీలో యూనివర్సిటీ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పారు. అలాగే అక్కడ ఫుడ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది, ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? మనకి చూసుకుంటే మనకి ఏషియన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. సో దాంట్లో కూడా మనం ముఖ్యంగా చెప్పినట్లయితే ఈ చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి. సో ఈ 3 కంట్రీస్ మన ఎక్కువ ఇండియన్స్ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏషియన్ కంట్రీలో చాలా కంట్రీస్లో మనకి MBBS ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఈ కంట్రీస్కి మనకి ఎక్కువ వెళ్తున్నారు ఏంటంటే ఇక్కడ మన వాతావరణ పరిస్థితులు మనకి ఈక్వల్గా ఉంటాయి మనకి, ప్లస్ మన ఇండియన్స్కి సపరేట్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది అక్కడ, ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్కి టీచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ కంట్రీస్ వాళ్ళకి ఉంది మనకి. సో ఆ విషయంలో ఆ విషయం ఒకటి మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ మనకి 90% యూనివర్సిటీస్ మనకి ఇండియన్ స్టూడెంట్స్కి సపరేట్ అకామిడేషన్, అంటే టోటల్ ఫారినర్ స్టూడెంట్స్కి సపరేట్ అకామిడేషన్ జరుగుతుంది. ప్లస్ మన ఇండియన్ క్యాంటీన్స్ ఉన్నాయి. సో అవి కూడా మనకి క్యాంపస్ లోపల ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ ఫస్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయాల్లో వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండి స్టూడెంట్స్ చదవాలంటే ఫస్ట్ ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ బాగుంటేనే వాళ్ళు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి విషయాలు అన్ని కూడా చూసుకోవాలి. మనకి అకామిడేషన్ ఫుడ్ విషయంలో అయితే మనకి ఈ 3 కంట్రీస్ కానివ్వండి, అమెరికన్ కంట్రీ అయితే మేము పంపిస్తున్నాం, సెంట్రల్ అమెరికా కానివ్వండి, ఇది మనకి చాలా దూరం అయినప్పటికీ కూడా అక్కడ మన ఇండియన్కి సపరేట్ అకామిడేషన్ ఉంది అక్కడ వచ్చేసి. సో కాలేజ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి అక్కడ హాస్టల్ ఉంటుందండి. సో టోటల్ మనకి గేటెడ్ కమ్యూనిటీ హాస్టల్ ఉంటుంది అక్కడ. సో ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, డూప్లెక్స్ హౌసెస్. సో ఈచ్ అపార్ట్మెంట్ వచ్చి 6 స్టూడెంట్స్ షేర్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రూమ్లో 2 స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి, ప్లస్ ఎవ్రీథింగ్ కూడా ఫర్నిష్డ్ హౌసెస్ ఉంటాయి మనకి. అండ్ మన ఆంధ్ర మెస్ ఉంది అక్కడ. సో ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ ఎవరైతే డాక్టర్ మురళీ రుద్రరాజ్ మన ఆంధ్రప్రదేశ్ ఆయనండి, ఆయనే వైస్ డీన్ ఆఫ్ ది యూనివర్సిటీ అక్కడ. కాబట్టి మన స్టూడెంట్స్కి సపరేట్గా కేర్ టేకింగ్ కూడా ఆయన ఉంటారు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి టోటల్గా మన నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ నుంచి ఒక 110 స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. ఈ యూనివర్సిటీకి మనకు ఆల్మోస్ట్ ఒక 2004 నుంచి మన స్టూడెంట్స్ వెళ్తున్నారండి. సో అప్పట్లో ఎక్కువ రేషియో లేదు మనకి, మా పర్ ఇయర్ వచ్చేసి 20 స్టూడెంట్స్ నుంచి మనకి 40 స్టూడెంట్స్ మ్యాక్సిమం వెళ్ళడం జరిగింది. కానీ లాస్ట్ 2012-13 2 ఇయర్స్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ 100 స్టూడెంట్స్ వెళ్ళడం జరుగుతుంది. సో దాని ద్వారా అంటే సపరేట్గా ఇండియన్స్కి ఒక హాస్టల్ ఏర్పడడం జరిగింది అక్కడ. మన ఇండియన్స్కి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాంట్లో. లాస్ట్ ఇయర్ 110 మెంబర్స్లో కూడా మన ఆంధ్ర నుంచి 62 స్టూడెంట్స్ ఉన్నారు టోటల్గా వచ్చి, అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి. సో దీనివల్ల మన ఆంధ్ర స్టూడెంట్స్కి ఒక మెస్ పెట్టడం జరిగింది. సో ఏదైనా కంట్రీకి ఒక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు అంటే వాళ్ళు కూడా మనకి సపరేట్ ఫెసిలిటీస్ అరేంజ్ చేయడానికి వాళ్ళకి పరిస్థితుల్లో కూడా అనుకూలిస్తాయి అన్నమాట. సో టోటల్గా మనకి ఈ పంపిస్తున్న కంట్రీస్లో కూడా ఫుడ్కి అకామిడేషన్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేవు అక్కడ. టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ విషయం చూసుకుంటే మనకి ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అబ్రాడ్ యూనివర్సిటీ అని కూడా మనకి టీచింగ్ ఫ్యాకల్టీ మనకి అందుబాటులో ఉంటారు. అంటే అక్కడ ఆల్రెడీ స్టూడెంట్ ఆ ఫ్యాకల్టీ ఎవరైతే MS కంప్లీట్ చేసుకున్న వాళ్ళే టీచింగ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనకి అమెరికాలో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 60% ఫ్యాకల్టీ మనకి USA నుంచి ఉంటారు. అండ్ అనదర్ 20% మనకి ఇండియన్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇంకొక 20% మనకి అదర్ కరేబియన్ ఫ్యాకల్టీస్ ఉన్నారండి. టోటల్గా మనకి 100% ఫ్యాకల్టీ కూడా మనకి కంప్లీట్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ కూడా టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. ప్లస్ చైనా కానివ్వండి, ఫిలిప్పైన్స్ కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, ఆల్మోస్ట్ అందరూ ఫ్యాకల్టీ కూడా అంటే కొన్ని కంట్రీస్ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయినా కూడా మనకి అక్కడ టీచింగ్ వచ్చి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్ టీచింగే ఉంటుందండి. అండ్ ఫ్యాకల్టీ కూడా కంప్లీట్ ఇంగ్లీష్లో మాట్లాడతారు. అండ్ క్యాంపస్లో ఉన్నంత వరకు మీకు ఎటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఎప్పుడైతే మీరు క్లినికల్స్కి వెళ్తారో ఆ టైంలో మాత్రం మన పేషెంట్స్ లాంగ్వేజ్ మనం లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి కూడా మనకి లోకల్ మీడియం టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీగా ఉంటారు. మనకి ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు ఫ్యాకల్టీ బాగానే ఉంటుంది అక్కడ. ప్లస్ మనకి ఆ ఫ్యాకల్టీ ద్వారా మనం కూడా చాలా డౌట్స్ అడిగి మనం క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, మన దేశంలో MBBS స్టడీస్తో పోల్చుకుంటే అక్కడ MBBS చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?
ఉపయోగాలు ఫస్ట్ మనకి బడ్జెట్ చూసుకోవాలండి. మనకి అబ్రాడ్లో చూసుకుంటే క్యాపిటేషన్ డొనేషన్స్ ఏమి ఉండవు మనకి. సో డైరెక్ట్లీ మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజెస్ మాత్రం పర్ ఇయర్ మనం పే చేసుకుంటూ ఉండొచ్చు. సో అది కాకుండా మీకు అదర్ అడ్వాంటేజ్ అంటే మనకి అబ్రాడ్లో మనకి వచ్చేది ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఎక్కువ దొరకడం జరుగుతుందండి. ఎందుకంటే అక్కడ టోటల్గా వచ్చేసి మనకు ఒక గ్రూప్ సిస్టమ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అంతా కూడా 10:1 రేషియోలో ఉంటుంది. అంటే 10 స్టూడెంట్స్ ఈక్వల్ టు 1 ఫ్యాకల్టీ రేషియోలో ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు స్టడీ పైన. అండ్ ఫ్యాకల్టీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు వింటున్నారా లేదో కూడా వాళ్ళు గమనించగలుగుతారు. సో దాని ద్వారా అంటే ఒక కంప్లీట్ నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ప్రాక్టికల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక లైబ్రరీకి వెళ్ళినా కానివ్వండి, ఒక ల్యాబొరేటరీకి వెళ్ళినా కానివ్వండి, ఒక గ్రూప్ సిస్టమ్ ఉందనుకోండి, ఆ 10 మెంబర్స్తో ప్రాక్టీస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరుకుతుంది వాళ్ళకి. అదే ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ ఒక గ్రూప్ అయ్యి వాళ్ళని ఒక ప్రాక్టికల్ టైం ఒక గంట, ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటుంది. ఆ 40-50 మెంబర్స్ ఆ 1 అవర్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే కష్టం. సో ఈ గ్రూప్ సిస్టమ్ అంటే ఎక్కువ ప్రాక్టికల్ చేసుకోవడానికి టైం ఎక్కువ దొరుకుతుంది. దానివల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకోగలుగుతారు. ప్లస్ ఇంకొకటి అబ్రాడ్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటాయండి. అంటే లైబ్రరీలో ఉన్న ప్రతి ఒక్క బుక్స్ కూడా మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన ఆధార్ మనకు దొరుకుతుంది. అండ్ ల్యాబ్లో చూసుకుంటే మనకి ఎక్విప్మెంట్స్ అన్ని కంప్లీట్గా ఉంటాయి మనకి. అండ్ దానికి సంబంధించిన లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి మనకి. అది కాకుండా ఏంటంటే మనకి అక్కడ ఉన్న కాలేజ్కి సంబంధించిన హాస్పిటల్స్ కూడా ఒక 2 to 3 హాస్పిటల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక కాలేజ్కి ఏదో ఒక హాస్పిటల్ ఫార్మాలిటీ ప్రకారం ఉండాలని కాకుండా వాళ్ళ ఓన్ హాస్పిటల్స్ ఉంటాయి, 2 to 3 హాస్పిటల్స్. సో ఒక క్యాన్సర్ హాస్పిటల్ సపరేట్గా ఉంటుంది, ఒక గైనకాలజీ సపరేట్గా ఉంటుంది, ఒక పీడియాట్రిక్ సపరేట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారు మనకి. ఎక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ రావడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ దొరుకుతుంది మనకి. సో ఏదైనా ఒక ట్రైనింగ్ డాక్టర్కి క్లినికల్ నాలెడ్జ్ చాలా ముఖ్యం అండి. సో దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ దొరకడం వల్ల రేపటి రోజు మంచి సక్సెస్ డాక్టర్గా పిలువబడతారు. అవును, ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్స్కి టైం ఎక్కువ బాగా దొరుకుతుంది వీళ్ళకి గ్రూప్ సిస్టమ్ ఉండడం వల్ల. ఇంకోటి హాస్పిటల్స్ మనకి 3-4 హాస్పిటల్స్ వల్ల నెంబర్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారు మనకి. ఏదో ఒక సబ్జెక్ట్ సంబంధించిన పేషెంట్స్ కాకుండా, ఒక డిసీజ్ సంబంధించిన పేషెంట్స్ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారు మనకి. సో దాని ద్వారా అంటే ఒక ట్రైనింగ్ డాక్టర్ మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది, ఒక మంచి క్లినికల్ రొటేషన్ అవుతుంది. సో దాని ద్వారా టోటల్గా స్టూడెంట్ అనేది ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ మనం చూసుకుంటే ఓన్లీ హై కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉండడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇదేనండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మనకి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ కూడా ఫస్ట్ ఒక డిజైర్ ఉన్న స్టూడెంట్ అక్కడికి వెళ్ళాలి. ప్లస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ గోల్ గుర్తుపెట్టుకొని ఫస్ట్ డే నుంచి కష్టపడి చదవాలి వాళ్ళు. అంటే ఎవ్రీ కరికులం అంటే ఎవ్రీ సబ్జెక్ట్ కానివ్వండి, ప్రతి ఒక్క లెసన్ కూడా ప్రాపర్గా విని ఫస్ట్ డే నుంచి చదువుకుంటే ఏంటంటే ఎంసీఏ ఆఫ్టర్ 5 years తర్వాత మనం మెడికల్ కౌన్సిల్ విని ఎగ్జామ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినాక అప్పుడు లాస్ట్ ఇయర్లో చదువుకోవచ్చు, లేకుంటే ఇండియా వెళ్ళిన తర్వాత కోచింగ్ తీసుకుని చదువుకోవచ్చు అనే అవగాహన అట్లా పెట్టుకోకుండా ఫస్ట్ డే నుంచి మనం కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డే నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి కష్టపడి చదువుకోవాలి వాళ్ళు. అండ్ ఏదైనా డౌట్స్ కూడా ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. అది కాకుండా మనకి ఏంటంటే మనకున్న ప్రతి ఒక్క ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఫీజు పే చేస్తున్నాం, దానికి సంబంధించిన ప్రాపర్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. మనం వెళ్ళింది అక్కడ మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. కాబట్టి స్టూడెంట్ కష్టపడి చదువుకోవాలి అక్కడ. అండ్ పేరెంట్స్ కూడా వీళ్ళని ఫాలోఅప్ చేసుకుంటూ ఎట్లా చదువుతున్నారు పిల్లలు ఏంటి, అండ్ సెమిస్టర్స్లో మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి వీళ్ళకి, అండ్ ఇంటర్నల్గా మార్క్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని రేపు వచ్చిన తర్వాత ఇండియాలో మీకు ఈజీగా ఎంసీఏ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారండి విజయవాడ నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, మీకు క్వశ్చన్ అడగండి. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు అక్కడ ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉంటాయి? అంటే ఎవరైనా స్టూడెంట్ మన ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు రేపు మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత అంటే కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తున్నటువంటి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన తర్వాత ఎవరైతే డాక్టర్ ఇండియాలో ఎంబీబీఎస్ చేశారో వాళ్ళకి ఇచ్చే రికగ్నిషన్ కానివ్వండి, అబ్రాడ్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంసీఏ పాస్ అయిన తర్వాత వీళ్ళకి ఇచ్చే రికగ్నిషన్ సేమ్ ఉంటుంది. సో వీళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ లోకల్గా మనం పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో పీజీకి సంబంధించిన ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వీళ్ళు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మా దగ్గర చదువుకుని వచ్చిన స్టూడెంట్ చాలామంది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్లో మనకి సెటిల్ అయి ఉన్నారండి. ఇండియన్ ఆర్మీలో కానివ్వండి, నేవీలో కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక మా దగ్గర చూసిన స్టూడెంట్ చాలామంది సెటిల్ అయి ఉన్నారు. అండ్ డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో సెటిల్ అయి ఉన్నారు. ఒకసారి మీరు స్టూడెంట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి మేము ఆ రెఫరెన్స్ నెంబర్స్ ఇవ్వచ్చు. సో వాళ్ళు సక్సెస్ కావడానికి కారణాలు ఏంటి, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. అక్కడ యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ టీచింగ్ ఏ విధంగా ఉంటుంది. సో ఒకసారి ఏంటంటే మనం అక్కడ వెళ్ళి కంప్లీట్ చేసుకొచ్చిన స్టూడెంట్స్తో ఒకసారి మనం మాట్లాడుకుంటే వీళ్ళు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ దొరుకుతుంది. దాన్ని బట్టి వీళ్ళు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, విజయవాడ నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు, మీ డౌట్ అడగండి. సార్ శివ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇది ఇప్పుడు సెంట్రల్ అమెరికా దాని గురించి చెప్తున్నారు కదా సార్ మీరు. అవునండి. అక్కడ మనకి పంపించడానికి బడ్జెట్ ఎంత అవుతుంది సార్ అక్కడ పర్ యానం? సార్ మీకు కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి ఉంటాయి, అది కూడా కొద్దిగా మీరు చెప్తారా సార్? కొంచెం గట్టిగా మాట్లాడతారండి. టోటల్ బడ్జెట్ ఎలా అవుతుంది సార్? మీకు ప్యాకేజ్ ఎలా ఉంటుంది ప్లస్ అక్కడ ఫెసిలిటీస్ సార్? ఓకే సార్, ఇంతకుముందే చెప్పున్నానండి. మనకి సెంట్రల్ అమెరికాలో వచ్చేసి మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి ఇండియన్ రూపీస్లో 5 lakhs అవుతుందండి.
టోటల్గా మనకి డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్కి మనకి 20 lakhs బడ్జెట్ అవుతుందండి. అండ్ అక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి వచ్చేసి టోటల్గా మనకి ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్కి 1.5 kilometers మనకి అకామిడేషన్ ఉందండి. అండ్ మన ఆంధ్ర స్టూడెంట్స్ సపరేట్గా మనకి మెస్ ఉందండి. సో అక్కడ ఫుడ్ గురించి కానివ్వండి, అకామిడేషన్ గురించి స్టూడెంట్స్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇందాక చెప్పినట్లుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే వైజాగ్ నుంచి డాక్టర్ మురళీ రుద్రరాజ్ గారు ఉన్నారండి, ఈ సార్ వచ్చేసి ఈ వైస్ డీన్ ఇతను ఆల్మోస్ట్ 14 years నుంచి మనకి ఆ యూనివర్సిటీలో ఉంటున్నారు. సో మన ఆంధ్ర స్టూడెంట్స్కి సపరేట్గా కేర్ టేకింగ్ కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. సో టోటల్ మీరు బడ్జెట్ ఒక 20 lakhs పెట్టుకోవాలి మీరు ట్యూషన్ ఫీజు వరకు. అది కాకుండా మీకు ఫుడ్ అండ్ అకామిడేషన్ వచ్చేసి పర్ మంత్ మీకు ఒక 20,000 వరకు అవుతుందండి. సో ఇయర్లీ అది ఒక 2,50,000 అవుతుంది. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ ట్యూషన్ ఫీజు మొత్తంగా ఒక 30 lakhs మీకు బడ్జెట్ అవుతుంది సెంట్రల్ అమెరికాలో. ఓకే, చాలా కన్సల్టెన్సీని మనం చూస్తూ ఉంటాం. ఓకే, మరి ఒక కన్సల్టెన్సీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కన్సల్టెన్సీ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ ఎవరైతే కన్సల్టెన్సీ అబ్రాడ్కి మనకి ఎంబీబీఎస్ కానివ్వండి అంటే వేరే కోర్సెస్ కానీ పంపిస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్ మనం చూసుకోవాల్సిందంటే ఈ కన్సల్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి మనకి మార్కెట్లో ఉంది అండ్ ఎన్ని సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ పంపిస్తున్నారు, వీళ్ళ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళున్నారు, ఒకవేళ వెళ్ళుంటే అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది ఒకసారి ఆ స్టూడెంట్స్ నెంబర్ తీసుకోవాలి. ప్లస్ ఆ స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ ద్వారా కూడా మనం మాట్లాడుకోవాలండి. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఈ కన్సల్టెన్సీకి డైరెక్ట్ యూనివర్సిటీతో టైఅప్ ఉందా లేదా, లేకుంటే వాళ్ళు సబ్ ఏజెంట్స్ వర్క్ చేస్తున్నారా, సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలండి. అండ్ మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చే కన్సల్టెన్స్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రస్తుతం మీరు నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ చూసినట్లయితే మనం ఓన్లీ ఒక కంట్రీ కాదండి, మనకి ఏషియాలో వచ్చేసి ఒక 4-5 countries చేస్తాము, అదేవిధంగా యూరోప్లో ఒక 3-4 countries చేస్తాము, అండ్ అమెరికాలో కూడా మనకి సెంట్రల్ అమెరికా ఆప్షన్గా ఉంది. సో ఒక 10 countries మేము ఆల్మోస్ట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ 10 countries కూడా ఆల్మోస్ట్ ఒక 200 యూనివర్సిటీస్ మనకి టైఅప్ ఉంది. కాబట్టి మీకు ఏ విధంగా కావాల్సిన అంటే మీ బడ్జెట్లో ఏ యూనివర్సిటీ మనకి సెట్ అవుతుందో ఆ యూనివర్సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆ కంట్రీ యొక్క వాతావరణ పరిస్థితుల్లో ఆ యూనివర్సిటీ మనకి కరెక్ట్గా మనకు సూటబుల్ అవుతుందా లేదా. సో మీరు ఒకసారి వచ్చినట్లే కౌన్సిలింగ్ సెంటర్కి మీకు ఏ యూనివర్సిటీ ఇష్టపడతారో ఆ యూనివర్సిటీకి మేము డైరెక్ట్గా మీకు అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కాకుండా ఆ కన్సల్టెన్సీ త్రూ సర్వీసెస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ టోటల్ మ్యాన్ పవర్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి వచ్చి అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా, అండ్ ఈ కన్సల్టెన్సీ సీజనల్ కన్సల్టెన్సీ లేకుంటే త్రూఅవుట్ ఇయర్ ఉంటారా. ఎందుకంటే ఇవాళ రేపు మనకి చాలా కన్సల్టెన్సీ వచ్చినాయండి, మనకి కొత్తగా ఈ 1-2 yearsలో చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఇది ఒక కాంపిటీషన్ అయిపోయింది ఇక్కడ కూడా. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కన్సల్టెన్సీ పెట్టి ఒక 6 months స్టూడెంట్స్ పంపించిన తర్వాత మళ్ళీ ఆఫీస్ క్లోజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీజన్ ఓపెన్ చేసుకోవడం అట్లా ఉన్నాయి. అట్లా కాకుండా మీకు త్రూఅవుట్ ఇయర్ సర్వీస్ ఇచ్చే కన్సల్టెన్సీ చూస్ చేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెన్సీ అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు టోటల్గా మీకు సర్వీస్ ఇచ్చేవాళ్ళు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ యూనివర్సిటీ ఆ కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళు. ఓకే, ఇంక నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉపేంద్ర గారు లైన్లో ఉన్నారు. ఉపేంద్ర గారు మీకు క్వశ్చన్ అడగండి. చెప్పండి మేడం. సార్ చెప్పండి. అదే మేడం, మా పాప ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఓకే, 400 marks వచ్చాయి సార్. ఓకే అండి. అయితే పైసలు తక్కువ అవుతుందని ఉద్దేశం లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపది ఫస్ట్ ఇయరే కంప్లీట్ అయింది కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్ చేయనివ్వండి సార్ మీరు. ఎందుకంటే ఫస్ట్ నుంచే మీరు ఈ ఆప్షన్ పెట్టుకోమాకండి. ఫస్ట్ పాపకైతే ఇండియాలో ఖచ్చితంగా సీట్ తీసుకోవాలన్నట్టుగా మీరు పాపని మోటివేట్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడే అబ్రాడ్ అని చెప్తుందంటే వాళ్ళు ఎక్కువ సెకండ్ ఇయర్లో చదవకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మనం అబ్రాడ్ వెళ్తున్నాం కదా, ఇప్పుడు చదివి ఈ మార్క్స్ అంటే ఈ మార్క్స్తో సంబంధం లేదు కాబట్టి. ఎందుకంటే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి మినిమం ఒక 60% మార్క్స్ ఉంటే సరిపోతాయి. కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి. మీరు ఒకవేళ ప్రీ ప్లాన్డ్గా కావాలంటే మీరు ఏదైనా కూడా మీరు ఒక ఆప్షన్స్ తీసుకోవచ్చు. కానీ మీ స్టూడెంట్ వరకు అయితే ఈ విషయం తీసుకెళ్ళమాకండి. ఫస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకునివ్వండి ఆ పాపని. ఓకే, విజయనగరం నుంచి లక్ష్మణ్ గారు లైన్లో ఉన్నారు. లక్ష్మణ్ గారు మీకు క్వశ్చన్ అడగండి. లక్ష్మణ్ గారు. సార్ సేవ గారు నమస్తే. సార్ నమస్తే అండి. అదే మా అబ్బాయి శ్రీ చైతన్యలో ఇంటర్ కంప్లీట్ అయ్యింది. ఓకే ఓకే అండి. అదే ఫిలిప్పీన్స్ అయితే మనకి మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఖర్చు? ఓకే ఓకే అండి. సో ఇట్స్ వెరీ గుడ్. ఆల్రెడీ మీరు ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉంది ఒక కంట్రీ పైన. సో ఫస్ట్ మనం ఫిలిప్పైన్స్లో చూసుకున్నట్లయితే అడ్వాంటేజ్ మనకి అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి చెప్పుకోవచ్చు. ప్లస్ మనకు వచ్చేసి ఇక్కడ టోటల్గా మనకి ఇంగ్లీష్ స్పీకింగ్లో కూడా వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి మనకి. అండ్ అమెరికన్ కరికులం ఫాలో అవడం జరుగుతుంది. ప్లస్ మన ఇండియన్ ట్రోపికల్ కండిషన్స్ ఉంటాయి. సో మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. సో మీకు వచ్చేసి అక్కడ టోటల్ మీకు బడ్జెట్ వచ్చేసి పర్ ఇయర్ మీకు కాలేజ్ ట్యూషన్ ఫీజు అప్రాక్సిమేట్లీ మీకు 3 lakhs వరకు ఉందండి. సో టోటల్గా 5 years మీకు ఒక 15 lakhs అవుతుంది. మీరు అది 15 lakhsని 5 installmenట్లు పే చేసుకోవచ్చు. అది కాకుండా మనం చేస్తున్న యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ సపరేట్గా మనకి ఆంధ్ర మెస్ సపరేట్గా ఉన్నాయండి. అండ్ మన హాస్టల్ సపరేట్గా ఉన్నాయి. సో టోటల్గా మీకు వచ్చేసి ఒక 22 lakhs వరకు మీకు బడ్జెట్ అవుతుందండి. అంటే అదర్ ఎక్స్పెన్సెస్ ఫుడ్ అకామిడేషన్ అన్ని కలుపుకున్నట్లయితే ఒకసారి మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి సార్. మీకు ఏ యూనివర్సిటీ కావాలి ఏంటని మీకు సపరేట్ మీకు కౌన్సిలింగ్ చెప్పగలుగుతామండి. ఓకే, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అబ్రాడ్లో ఎవరైనా ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫస్ట్ +2 స్టాండర్డ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మినిమం ఒక 50% సరిపోతుందండి. కానీ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక 60% స్టూడెంట్ ఉన్నవాళ్ళు వెళ్ళడం బెటర్. ఎందుకంటే రేపు ఇండియాలో వచ్చినా కూడా ఎంసీఏ ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఒక 60% మినిమం మార్క్స్ ఉన్న వాళ్ళు వెళ్ళడం ఇట్స్ సజెస్టబుల్ అనమాట. అండ్ ఏ
ఇయర్ అయితే వెళ్తున్నారో ఆ ఇయర్ December 31 వరకు వాళ్ళకి 17 years కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మా త్రూ మీకు ఏంటంటే ఫస్ట్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన వీసా ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ దానికి ముందు మీరు పాస్పోర్ట్ అప్లై చేసుకోవాలి. సో దానికి సంబంధించిన మీకు గైడ్లైన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీకు వచ్చేసి వీసా ప్రాసెస్ ఒక 1 month నుంచి 45 days పడుతుందండి. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది మనకి. కొన్ని కంట్రీస్ నుంచి మనం ఇన్విటేషన్స్ తెప్పించాలి, స్టడీ ఇన్విటేషన్స్. కొన్ని కంట్రీస్కి ఇన్విటేషన్ లేకుండా మన డైరెక్ట్ స్టూడెంట్ వీసాలు వస్తాయి. సో ఈ విధంగా వచ్చేసి మనకు ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాము. సో స్టూడెంట్ చేయాల్సిన ఒకటి ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక మంచి యూనివర్సిటీ, ఫస్ట్ ఏ కంట్రీ కావాలి, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ కావాలి, సో వాళ్ళ బడ్జెట్లో యూనివర్సిటీ ఉందా లేదా చూసుకోవాలి. సో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మేము చూసుకుంటాం. వాళ్ళకి అడ్మిషన్ కానివ్వండి, వీసా కానివ్వండి, అండ్ అక్కడికి వెళ్ళేదానికి డిపార్చర్ మొత్తం అక్కడికి ట్రావెల్ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి మొత్తం మేము చూసుకుంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత మా రిప్రజెంటేటివ్ అవైలబిలిటీ ఉంటారు వాళ్ళకి. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ చేయించడం అండ్ వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఇప్పించడం, ప్లస్ వాళ్ళకి క్యాంటీన్తో వచ్చేసి వాళ్ళకి టైప్ చేయించడం. సో ఈ A to Z అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీసా రెన్యూవల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెడికల్ చెకప్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారండి. సో ఫస్ట్ స్టూడెంట్ అయితే ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి వీణగారు లైన్లో ఉన్నారు. వీణగారు మేడం, మీ డౌట్ అడగండి. మేడం, నేను సెంట్రల్ అమెరికాలో స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. అయితే నేను BSc నర్సింగ్ ఐ హావ్ డన్ సార్. ఓకే. సో ఈస్ దేర్ ఎనీ కన్సెషన్ సార్? అండ్ లెట్ మీ నో ది ఫీజ్ ఆల్సో. అండ్ మీ కన్సల్టెంటీ ఫీజ్ ఏమైనా ఉందా సార్? మీకు కన్సెషన్ అనేది ఏమి ఉండదండి. మీకు అంటే మీకు ఏదైతే మీరు BSc చేసే అన్నారో సో ఆ విధంగా మీరు ఒకవేళ ఫిలిప్పైన్స్ ప్లాన్ చేస్తే కనుక మీకు 1 year ప్రీ మెడికల్ ఏదైతే 1 year BS ప్రోగ్రామ్ ఉందో ఆ BS ప్రోగ్రామ్ మీకు చేయాల్సిన అవసరం లేదండి. ఓన్లీ 4 years మీకు MD ప్రోగ్రామ్ ఉంటుంది. సో అదే 4 years మాకు సెంట్రల్ అమెరికాలో ఉంది కాబట్టి మీకు డ్యూరేషన్ అయితే ఏం తగ్గదు. అండ్ ఫీజు కూడా మీకు 5 lakhs ఉంటుందండి. ఎందుకంటే అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే మేము చేస్తున్న యూనివర్సిటీ ఉందో ఇది ఆల్రెడీ ఇండియన్ కోటా కింద మనకి రిజర్వేషన్ కింద మనకి తక్కువ ఫీజు ఉందండి. ఎందుకంటే అదర్ అమెరికన్ కరికులం అమెరికన్ యూనివర్సిటీ చూసుకుంటే మనకి మినిమం 7,50,000 కాలేజ్ ఫీజెస్ ఉన్నాయి. కానీ మనకి ఈ యూనివర్సిటీలో మేము చేసిన సెంట్రల్ అమెరికా హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఓన్లీ 5 lakhs మనకి ఫీజు ఉందండి. సో అది కాకుండా మీకు వచ్చేసి మీరు ఆల్రెడీ BSc చేశారు కాబట్టి కొంచెం మీరు ఎక్కువ USMLE పైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. అంటే అక్కడికి వచ్చిన తర్వాత మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో USMLE కూడా మీరు ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. రేపటి రోజు మీరు క్లినికల్స్కి యూఎస్కి వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు అయితే కౌన్సిలింగ్ సెంటర్ రండి, దానిపైన మీకు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అక్కడ MBBS చేయాలంటే స్కాలర్షిప్స్ వస్తాయా, అలాగే బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? బ్యాంక్ లోన్స్ వచ్చేసి డైరెక్ట్గా వీళ్ళే ఎవరైతే స్టూడెంట్స్ డైరెక్ట్గా బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వాలండి. సో దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంటేషన్ పార్ట్ కావాలో మేము హెల్ప్ చేస్తాము. అంటే అక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ కానివ్వండి అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కానివ్వండి ఇవన్నీ మేము ఇస్తాము. అండ్ వీళ్ళు డైరెక్ట్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి కొన్ని బ్యాంకులు వచ్చేసి మనకి కొలెటరల్ సెక్యూరిటీ అడుగుతున్నాయి మనకి. అంటే ఏదైనా స్టూడెంట్కి లోన్ ఇచ్చే ముందు ఏదైనా ప్రాపర్టీ డాక్యుమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు. సో దాన్ని బట్టి వాళ్ళకి అడ్మిషన్ లెటర్లో ఏదైనా బడ్జెట్ ఉందో దానికి ఒక 70% నుంచి 80% వరకు బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. అది కాకుండా ఇంకొక డాక్యుమెంటేషన్ వచ్చి మేము హెల్ప్ చేయగలుగుతాము. అంటే మా త్రూ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ లోన్స్ తీసుకున్నారు. ఇలా లోన్స్ శాంక్షన్ అయిన లెటర్ కూడా మేము ఇవ్వగలుగుతాము. అండ్ స్కాలర్షిప్ విషయానికి వస్తే మనకి అబ్రాడ్లో మనకి రిజర్వేషన్ ప్రకారం ఏ స్కాలర్షిప్స్ ఉండవండి. ఓన్లీ అక్కడ మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకొని మీరు టాప్ 10 స్టూడెంట్స్లో కనుక నిలబడితే టోటల్గా మీకు ఫస్ట్ ఇయర్లో మీకు వచ్చేసి ఒక 15% నుంచి 20% వరకు మీకు కాలేజ్ ఫీజు నుంచి మీకు డిడక్షన్ ఉంటుందండి. ఓకే. కరీంనగర్ నుంచి శేఖర్ గారు లైన్లో ఉన్నారు. శేఖర్ గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. శేఖర్ గారు మ్యూట్లో నుంచి డైరెక్ట్గా మీ క్వశ్చన్ అడగండి. సార్ మేము కిర్గిస్తాన్లో MBBS చేయాలనుకుంటాం. కిర్గిస్తాన్ అండి. కిర్గిస్తాన్లో మేము చేస్తున్న వచ్చేసి ఓష్ మెడికల్ యూనివర్సిటీ అండి. మీకు వచ్చేసి ఇక్కడ కాలేజ్ ట్యూషన్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది. టోటల్ మీకు 6 yearsకి వచ్చేసి 8 lakhs మాత్రం ట్యూషన్ ఫీజు ఉంది. సో ఫస్ట్ ఇయర్లో చూసుకుంటే మీకు టోటల్గా మీకు కాలేజ్ ఫీజు కానివ్వండి, ఫుడ్, అకామిడేషన్ అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత వీసా రెన్యూవల్, మెడికల్ చెకప్ కానివ్వండి అండ్ అదర్ వీసా ప్రాసెసింగ్ కానీ అడ్మిషన్ మొత్తం కూడా మీకు ఒక 4 lakhs వరకు అవుతుందండి ఫస్ట్ ఇయర్లో. సో అది కాకుండా సెకండ్ ఇయర్ నుంచి మీకు ఒక 2 lakhs అవుతుంది. టోటల్ MBBS మీకు 13 to 14 lakhs అయిపోతుంది. ఒకసారి మీరు కౌన్సిలింగ్ సెంటర్ రండి సార్. మా ఆఫీస్ విజయవాడలో కూడా ఉంది. సో విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, మీకు ఏ దగ్గర ఉంటే అక్కడికి రండి. ఒకసారి వచ్చిన తర్వాత ఇన్ డెప్త్ మీ డీటెయిల్స్ తీసుకోవచ్చండి మీరు. ఓకే. అలాగే అక్కడ MBBS చేస్తూ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకునే అవకాశం ఉందా? జాబ్స్ అనేది మనకి అంటే స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారండి కొన్ని కంట్రీస్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వెళ్ళినట్లయితే వాళ్ళకి పర్ వీక్ వచ్చేసి ఒక 20 hours ఉంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేయకపోవడం మంచిదండి. ఎందుకంటే మీరు అబ్రాడ్లో MBBS చేసుకుని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ పాస్ అయితేనే, స్క్రీన్ టెస్ట్లో పాస్ అయితేనే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మీకున్న టైం కంప్లీట్ మీకు చదవడానికి సరిపోతుంది. కాబట్టి మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటే మీరు ఎక్కువ స్టూడెంట్స్ కూడా స్టడీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు. రేపు ఇండియా వచ్చిన MCA పాస్ కారు. MCA పాస్ కానప్పుడు మీరు MBBS చేసినా కూడా అది జీరో లెవెల్ వ్యాలిడిటీ అండి. కాబట్టి పార్ట్ టైం జాబ్ చేయకపోవడం చాలా మంచిది అక్కడ. ఓకే. ప్లేస్మెంట్స్ విషయంలో మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారా? ప్లేస్మెంట్ విషయాలంటే కంట్రీని బట్టి ఉంటుందండి. అంటే ఒక కంట్రీలో MBBS చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఆ కంట్రీకి సంబంధించిన మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ రాసుకుంటే కొన్ని కంట్రీలు చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దాని ద్వారా కాకుండా మేము చేసే కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్టూడెంట్ ఎవరైనా MBBS చేసుకున్న తర్వాత వాళ్ళకి PG ఏ విధంగా చేయాలి అంటే మనం PGలో మనకి MCA ఎలిజిబిలిటీ కంట్రీస్ ఓన్లీ 5 countries ఉన్నాయి మనకి. US, UK, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. సో స్టూడెంట్స్ MBBS అవుతున్నప్పుడు లాస్ట్ 2 years క్లినికల్స్ టైంలో మేము
స్టూడెంట్ దగ్గర నుంచి పర్సనల్గా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ కంట్రీకి అయితే పీజీ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్కి మేము ప్రిపరేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్ ఎంబీబీఎస్ చేసుకుంటూనే తర్వాత పీజీ రెసిడెన్సీ ప్రోగ్రామ్ అనేది యూఎస్లో చేద్దాం అనుకుంటే వాళ్ళు క్లినికల్స్ చేస్తున్న టైంలోనే వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవ్వమని వాళ్ళకి సజెషన్ ఇస్తాము. ఆ యూఎస్ఎంఎల్ఈకి సంబంధించిన మెటీరియల్ పంపించడం కానివ్వండి, సో ఆన్లైన్లో టీచింగ్ ఇప్పించడం కానివ్వండి, ఈ విధంగా కొన్ని అరేంజ్మెంట్ చేపిస్తాము. సో స్టూడెంట్ ఎంబీబీఎస్ తర్వాత డైరెక్ట్గా జాబ్స్ ప్లాన్ చేసుకోకుండా పీజీ ఎక్కడ చేసుకుంటే మనకి వ్యాలిడిటీ ఉంది, ఆ పీజీ చేయడానికి కావాల్సిన స్టెప్స్ ఏంటి అనేది స్టూడెంట్స్ ఆ డీటెయిల్స్లో వెళ్తే చాలా వరకు బాగుంటుందండి. ఓకేనండి, ఖమ్మం నుంచి బాలాజీ గారు లైన్లో ఉన్నారు. బాలాజీ గారు మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో హలో సార్, నమస్తే సార్. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. సార్ అదే మా పాప ఇప్పుడు ఎంబీబీఎస్ చేయించాలనుకుంటున్నాం సార్. ఓకే సార్ ఇప్పుడు మా మార్క్స్ వచ్చేసి 859 మార్కులు వచ్చాయి సార్. ఓకే అండి, వెరీ గుడ్ సార్, చెప్పండి. అయితే సార్ మరి ఎంసెట్ కూడా రాయించాము, ర్యాంకింగ్ ఎలా వస్తుందో తెలియదు. వాళ్ళు కీ చూసుకుంటే 69 అని చెప్పారు మా పాప. 69 అంటే కష్టం అండి, మన ఇండియాలో రాదు సార్. చెప్పండి సార్. మరి ఫిలిప్స్ అని మొన్న మాకు కాల్ చేశారు సార్. కాల్ చేసినప్పుడు మరి మా పాప అక్కడ ఖర్చు ఎంత వస్తుంది, ఎలా, అది కొంచెం డిజైన్ అంటే ఏ కంట్రీ చూస్తున్నారు సార్? ఎస్పెషల్లీ మీరు ఏ కంట్రీ చూస్తున్నారండి? అదే ఫిలిప్స్ అని సార్. సార్ అదే ఫిలిప్పైన్స్. సార్ ఫిలిప్పైన్స్లో చూసుకుంటే మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. మీరు గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే మనకి అకామిడేషన్ మనం ఓన్గా సెర్చ్ చేసుకోవాలి, కాకపోతే అక్కడ బడ్జెట్ తగ్గుతుందండి మనకి టోటల్గా వచ్చేసి. సో దాంట్లో వచ్చి కాలేజ్ ట్యూషన్ ఫీజ్ పర్ ఇయర్ మనకు 1,50,000 ఉంటుంది. టోటల్గా మనకు ఒక 15 lakhs బడ్జెట్ అవుతుంది, అంటే అక్కడ ఫుడ్ అకామిడేషన్ అన్ని తీసుకున్నట్లయితే మనకి. సో ఏదైతే ప్రైవేట్ కాలేజ్ మేము చేస్తున్న మనీలాలో ఉన్న యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ కానివ్వండి, ఎమిలియో ఆక్వినాల్డో యూనివర్సిటీ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ పంగసినాన్ కానివ్వండి, సో ఇక్కడ ఒక మంచి యూనివర్సిటీస్ అండి మనకి వచ్చేసి ఏ గ్రేడ్ యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీలో మనం కంప్లీట్ చేయాలనుకుంటే ఎంబీబీఎస్ మినిమం ఒక ట్యూషన్ ఫీజు 15 lakhs వరకు పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇయర్ మనకి ప్రీ మెడికల్కి వచ్చేసి మనకి బీఎస్ ప్రోగ్రామ్కి 4,50,000 అవుతుంది. దాని తర్వాత ఎండీ ప్రోగ్రామ్కి వచ్చినట్లయితే పర్ ఇయర్ మనకి 2,80,000 అవుతుందండి. టోటల్ ఒక 15 lakhs అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ రూపీస్లో మనకి కాలేజ్ ట్యూషన్ ఫీజు అవుతుంది. అది కాకుండా ఫుడ్ అండ్ అకామిడేషన్ మనకు పర్ ఇయర్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 1 lakh వరకు అవుతుంది. అది ఒక ఎక్స్ట్రా 5 lakhs అవుతుందండి. టోటల్గా మీరు ఒక 22 lakhs వరకు మీరు బడ్జెట్ పెట్టుకోగలిగితే ఒక ఏ గ్రేడ్ యూనివర్సిటీస్లో మీరు ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఓకే, కడప నుంచి మధుసూదన్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు మీ డౌట్ అడగండి. శివ గారు సార్ చెప్పండి అండి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గడపండి. సార్ నమస్తే, చెప్పండి సార్. మా పెద్ద కూతురు ఉక్రెయిన్ లో చదువుతుందండి. చిన్న పాప ఇప్పుడు 949 మార్క్స్ వచ్చినాయి ఇంటర్లో, సెకండ్ ఇయర్. ఓకే అండి. ది బెస్ట్ యూనివర్సిటీ ఏదైతే అది సెంట్రల్ అమెరికా కానీ, ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ లో ఓకే ది బెస్ట్ కంట్రీ అండ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఏది మీరు? ఓకే సార్, మీరు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారు నాకు. నాట్ ప్రాబ్లం. ఓకే ఏదైనా ది బెస్ట్ ఏదైతే మీరు సలహా ఏదైతే బాగుంటుందో మీరు సలహా ఇస్తారు మన ఏపీ వాళ్ళకు. ఓకే చూడండి సార్, ఫస్ట్ మనం చేస్తున్న కంట్రీస్లో వచ్చేసి మీరు ఎట్లా బడ్జెట్ ప్రాబ్లం లేదంటున్నారు కాబట్టి మీరు ఫస్ట్ వచ్చేసి ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. అంటే మన ఫిలిప్పైన్స్ కానివ్వండి, సెంట్రల్ అమెరికా కానివ్వండి, రెండు కూడా కంప్లీట్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. అండ్ రెండు కూడా మనకి అమెరికన్ కరికులం ఫాలో అవుతున్నాయి. అండ్ రెండింటిలో కూడా మన క్లైమేటికల్ కండిషన్స్ కూడా ఇండియాలో ఉన్నట్లే ఉంటాయి మనకి. అండ్ అక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్తో పాటు ఈజీగా మనకి పీజీ చేసుకోవడానికి అవకాశం ఏ కంట్రీలోని చూసుకుంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా నేను సెంట్రల్ అమెరికా చెప్పగలుగుతానండి. ఎందుకంటే ఇక్కడ మన ఫస్ట్ 2 years మన బేసిక్స్ ఏదైతే మనకి బేసిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, థియరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 2 years స్టూడెంట్స్కి వచ్చేసి యూఎస్ఎంఎల్ఈ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే ఒకవేళ మనకు 2 years తర్వాత 24 months కోర్స్ అయిపోయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ కనుక స్టూడెంట్ పాస్ అయినట్లయితే వాళ్ళు క్లినికల్స్ డైరెక్ట్గా యూఎస్ఎల్ఈ చేసుకోవచ్చండి. సో అక్కడ క్లినికల్స్ చేసుకుంటూనే వాళ్ళు నెక్స్ట్ స్టెప్స్ అయితే ఉన్నాయి యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 2, స్టెప్ 3 రాసుకొని రెసిడెన్సీ ప్రోగ్రామ్ కూడా డైరెక్ట్ యూఎస్ఎల్ఈ చేసుకోవచ్చు. సో ఆ అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకు వచ్చేసి మనం ఫిలిప్పైన్స్లో చూసుకుంటే మనకి టోటల్ ఫస్ట్ ఎంబీబీఎస్ చేసుకున్న తర్వాత మనం యూఎస్ఎంఎల్ఈ రాసుకోవచ్చు. అంటే మనకి ఇండియాలో కానీ అదర్ కంట్రీస్లో ఏంటంటే మనం యూఎస్ఎంఎల్ఈ రాయాలి అంటే కనుక 4.5 years మినిమం మనకి ఎలిజిబిలిటీ కావాలండి. అంటే 4.5 years మనం ఎంబీబీఎస్ చదివిన తర్వాతే ఆ యూఎస్ఎంఎల్ఈ రాసుకోవడం మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి మీకు సెంట్రల్ అమెరికాలో ఏంటంటే తొందరగా మనకి 2 years తర్వాత రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఒక పీజీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్గా సెంట్రల్ అమెరికా పెట్టుకోవచ్చు. లేదు మేము అంత దూరం పంపించదలుచుకోలేదు, మేము దగ్గరలోనే కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్గా మీరు ఫిలిప్పైన్స్ పెట్టుకోండి. ఓకే, నార్త్ అమెరికన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఎంబీబీఎస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.